Excella Education Study in USA assured scholarship. Contact 9881 నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనం ఇప్పుడు ఒక సీరియస్ సబ్జెక్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈసారి కనుక మీ పిల్లలు షుగర్ క్యాండీ, అదే పీచు మిఠాయి కావాలని అడిగితే ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే దాంట్లో ఉంటున్నటువంటి కెమికల్ కంటెంట్, కలరింగ్ ఏజెంట్ అనేది క్యాన్సర్ కారకం. అందువల్లే భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలు పీచు మిఠాయిని బ్యాన్ చేసే దిశగా వెళ్తున్నాయి. అందులో ఏ కెమికల్ కంటెంట్ ఉంది, ఎందుకనేది క్యాన్సర్ కారకం. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు సైంటిస్ట్ ఏలూరి రామచంద్రారెడ్డి గారు. రామచంద్రారెడ్డి గారు, నమస్కారం అండి. నమస్కారం అండి. సో రామచంద్రారెడ్డి గారి గురించి నేను మా వ్యూవర్స్ కూడా చెప్పాలి. తను క్యాన్సర్కి సంబంధించి బోల్డ్ అంత రీసెర్చ్ చేశారు, రీసెర్చ్ పేపర్స్ని కూడా సబ్మిట్ చేశారు. అండ్ పర్టికులర్గా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి షుగర్ క్యాండీలో ఏముంది, రామచంద్రారెడ్డి గారు, షుగర్ క్యాండీలో ఏముంది? అంతలా స్టేట్స్ అన్ని ఫోకస్ పెట్టాల్సినంత పరిస్థితి ఎందుకు ఏర్పడింది ఇప్పుడు అసలు? అంటే యాక్చువల్గా మనకు ఏదైనా కలర్ ఈజ్ మనకు బాడీలో మనం ఆహారం తీసుకున్నప్పుడు మామూలుగా జీర్ణం అవుతుంది, ఎటువంటి ఇష్యూస్ లేకుండా క్లియర్ అయిపోతుంది. ఎనీ కలర్ బాడీలో ఉంటే అది డైజెస్ట్ కాదు, జీర్ణం కాదు, బాడీలోనే మిగిలిపోతుంది. మన ఇంటెస్టైన్ అంటే పెద్ద పేగుల్లో, చిన్న పేగుల్లో వాటి అంచులకంతా అట్లాగనే ఏమంటారు, ఒక కోటింగ్ లాగా పూత పోయబడి ఉంటుంది. మనం తీసుకున్నటువంటి కలర్ అనేది మన ఇంటెస్టైన్ సిస్టంలో, పేగుల్లో వాటికి ఒక కోటింగ్ లాగా, మనం ఇంటికి ఎట్లయితే గోడలకి పెయింట్ వేస్తామో వాటికి అట్లా పెయింట్ వేసిన విధంగా ఉంటుంది. ఏదైనా ఈ కలర్స్ వలన ఏంటంటే భవిష్యత్తులో అది అల్సర్స్గా మారి ఆ నుంచి క్యాన్సర్గా మారే అవకాశం ఉంది. ఇప్పుడు ఏదైతే మనం అనుకుంటున్నటువంటి ఈ పీచు మిఠాయి ఉందో, ఈ పీచు మిఠాయి అనేది మన షుగర్ని 300 డిగ్రీ సెంటిగ్రేడ్ హీట్ చేస్తే, అంత హీట్ చేసి అప్పుడు దాన్ని షుగర్ని ఒక దూదిలాగా, మన కాటన్ ఉంది కదా, కాటన్ ఏదైతే పత్తి ఉంది కదా, అలాంటి షేప్ ఉంటుంది. అందుకు దాన్ని క్యాండీ అంటారు. ఒక దూదిలాగా, అంటే దాన్ని ఆ టెంపరేచర్లో వేడి చేయడం వలన మనకి ఫస్ట్ మెల్ట్ అయిపోయి ఆ ఫామ్ వస్తుంది. పిల్లల అట్రాక్షన్ కోసము ఈ కలర్స్ వాడతారు. అది పింక్ కావచ్చు, ఎల్లో కావచ్చు, ఆరెంజ్ కావచ్చు, కలర్స్ ఏదైనా ఈ కలర్స్ వాడతారు. కలర్స్ ఎందుకు వాడతారంటే పిల్లల్ని అట్రాక్షన్ చేయడం కోసం వాడతారు. ముఖ్యంగా ఈ పీచు మిఠాయిలు ఏవైతే ఉన్నాయో తిరునాళ్ళ దగ్గర, పెద్ద అప్పుడు మన సమ్మక్క సార్లమ్మ జాతర దగ్గర, అలాంటి వేరే వేరే ఫంక్షన్స్ దగ్గర, అన్ని రకాలైనటువంటి ఫెస్టివల్స్ దగ్గర వాడుతుంటారు. ఈ మధ్యన గెట్ టుగెదర్స్, గ్యాదరింగ్స్, పార్టీలు, ఇంట్లో జరిగే పార్టీలో కూడా దాన్ని పెట్టడం అనేది అలవాటుగా మారిపోయింది. అంటే ఇప్పుడు ఈ రంగుల ప్రపంచంలో కలర్స్ మనసుల్ని బాగా కలర్స్ అట్రాక్ట్ చేస్తున్నాయి. గతంలో ఏంటంటే న్యాచురాలిటీకి ఇంపార్టెంట్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ కూడా, ప్రతి ఫుడ్లో కూడా కలర్ వేసుకోవడం అలవాటైపోయింది. ఆ కలర్ ఏంటంటే మనసుల్ని అట్రాక్ట్ చేస్తుంది. హోటల్స్ వాడికి కానీ, బయట స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ కానీ, చాలా స్టాల్స్లో కానీ, అన్ని చోట్ల ప్రతి పదార్థంలో కలర్ వాడుతున్నారు. ఆ కలరే మనకి బాడీలో అల్సర్స్గా మారి ఆ తర్వాత క్యాన్సర్స్గా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ పీచు మిఠాయిలకు సంబంధించిన దాంట్లో దీన్ని బాగా మల్చేసి కలర్ వేసి అట్రాక్షన్ విధంగా పెడుతున్నారు. ఏదైతే దాంట్లో వాడుతున్నటువంటి కలర్స్ ఏవవుతున్నాయో అవి మనం జనరల్గా టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో మనం బట్టలకి రంగులు అద్దుతాం కదా, బట్టలకి రంగులు అద్దుతారు. మనం ఎక్కడైనా మీరు బట్టలు తయారు చేసే చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ దగ్గరికి వెళ్తే, ఆ కుటీర పరిశ్రమ దగ్గరికి వెళ్తే ఫస్ట్ కాటన్ నుంచే వస్తుంది ఏ బట్ట అయినా కూడా. అది తెల్లగా ఉంటుంది. మనం తెల్లగా ఉంటే దాన్ని ఏం చేస్తాము, మనల్ని అట్రాక్ట్ చేయదు. వైట్ డ్రెస్సులు వాడతారు కొంతమంది, అది వేరే విషయం. మనకు అట్రాక్షన్ ఉండాలంటే కలర్స్ కావాలా. ఆ కలర్స్ బట్టలకు వాడే కలర్స్ని ఫుడ్లో వాడుతున్నారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక తెల్ల బట్టను, ఒక కలర్ ఉన్న బట్టను రెండింటిని ఒకేసారి నీళ్ళలో ముంచి పెడితే, ఈ ఏదైతే కలరు ఉన్నటువంటి బట్ట కలరు విడిపోవడం వలన వైట్ బట్టకు అంటుకుంటుంది, పీల్చుకుంటుంది. అది మనకి ఉదాహరణకి సేమ్ మన బాడీలో కూడా, మన మెటబాలిజంలో కూడా ఎక్కడైతే మనకు ప్రేగుల్లో ఈ కలరు అక్కడ పోయి అంటుకుంటుంది. తెల్ల బట్టకి ఏ విధంగా అయితే కలర్ బట్ట డై వేసినటువంటి బట్ట అక్కడ అంటుతుంది. ఆ డైస్ ఎంత డేంజర్ అంటే అవి బాడీలోంచి బయటికి రావు, అట్లని ఇది కావు, అరిగిపోవు. మనకు గోర్లు, వెంట్రుకలు కరగవంటాం కదా, ఈ కలర్స్ డైస్ కూడా రావు. ముఖ్యంగా ఈ కలర్స్ను లెదర్ ఇండస్ట్రీస్లో, మన పేపర్స్ వాడతాం కదా, ప్రింటింగ్ ప్రెస్లలో ఈ డైస్ను వాడతారు.
ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గవి టెక్స్టైల్ ఇండస్ట్రీ, పేపర్ ఇండస్ట్రీ, లెదర్ ఇండస్ట్రీ, వీటిలలో వాడేటువంటి కలర్స్ని మనము ఈ ఫుడ్లో వాడుతున్నారు. అందులో పర్టికులర్గా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి షుగర్ క్యాండీ అంత అట్రాక్టింగ్ కలర్ ఉండడానికి కారణం ఈ కెమికల్ డై. అంతెందుకు, ఇప్పుడు మనకు ఎన్నికలప్పుడు వేలికి సిరా గుర్తు పెడతారు కదా, అది పోవడానికి సుమారుగా 2-3 months పట్టొచ్చు, ఒక్కోసారి పోతుంది. మన గోరు పెరుగుతూ ఉన్నప్పుడు మాత్రమే దాంతోపాటు కట్ అవుతుంది, కానీ పోదు. అంటే అది ఒక కలర్, ఒక డై. అలానే మనం హోలీ టైంలో ఫెస్టివల్ చేసుకున్నప్పుడు కలర్స్ వాడతాం కదా, ఇంతకుముందు న్యాచురల్ కలర్స్ను మన పసుపును, చందనము అలాంటివి వాడేవాళ్ళం. అవి అందంగా ఉండేవి, శరీరానికి కూడా మంచి గ్లో వస్తుంది న్యాచురల్స్ వాడితే. ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నారు, ఇలాంటి కలర్సే వాడుతున్నారు. ఆ కలర్స్ వాడడం వలన ఆ కలరు మన దాదాపుగా మనం బాడీ మీద రోజు వాష్ చేస్తూ, సోప్స్ పెడుతూ, డిటర్జెంట్స్ పెడుతూ, షాంపూస్ వాడుతూ, షవర్ జెల్స్ వాడుతుంటే కూడా 10-15 రోజులు పడుతుంది మనకి కలర్. అందులో ఫస్ట్ స్కిన్ అంతా డ్రై అయిపోతుంది, అందులో చేంజెస్ అనేవి కనిపిస్తూనే ఉంటాయి. సో ఇందులో షుగర్ క్యాండీలో ఉన్నటువంటి కెమికల్ డైలో ఏంటి ఆ సబ్స్టెన్స్ ఏముంది, అదంతా మనకు క్యాన్సర్ కారకంగా మనం ఎందుకు అనుకుంటున్నాం దాన్ని? అంటే మీకు ఇప్పుడు మనం ఆహారం బాడీలోకి తీసుకోవడం వలన అది మనకేం కనపడదు. ప్రాక్టికల్గా మనం ఎంతో ఇప్పుడు వచ్చి స్కాన్ చేసేంతవరకు కనపడదు. నేను అందుకే కనపడే చెప్తున్నాను. ఈ ఎన్నికల్లో వాడే సిరా కానీ, మనం హోలీ ఫంక్షన్ టైంలో వాడుతున్నటువంటి ఫేస్కి వాడే కలర్స్ కానీ, సంక్రాంతి టైంలో ఇప్పుడు ఇంటి ముందు ముగ్గులు వేస్తాం. ఇంతకుముందు న్యాచురల్ కలర్స్ పసుపు కుంకుమ వేస్తే అవి చాలా తొందరగా వెళ్ళిపోయేటివి. ఇప్పుడు వాడుతున్నటువంటి దాంట్లో కూడా డైస్ వాడుతున్నారు. ఆ కలర్స్లో రకరకాల మనకు శాండ్ తీసుకొని ఇసుకలో కలర్స్ కలిపి ఆ కలర్స్ అన్ని నింపుతున్నారు. ఇంటి ముందు అవి కలర్స్ పోవాలంటే ఒక 1 month దాకా టైం పడుతుంది, రోజు నీళ్ళతో కడిగినప్పటికి కూడా. ఇవన్నీ ఆర్టిఫిషియల్ కలర్స్ అన్నీ, ఇవంతా కూడా కెమికల్ వాడినటువంటి కలర్స్. మనకు బయట ఏదైతే ఇంటి ముందు ముగ్గు యొక్క ప్రభావం ఎట్లా కనిపిస్తుందో, అలానే హోలీ అప్పుడు మన ఫేస్లో వాడినటువంటి కలర్స్ ఎలా కనిపిస్తున్నాయో, ఎన్నికల టైంలో సిరా గుర్తు ఎలా కనిపిస్తుందో, ఇవన్నీ కనిపిస్తున్నాయి కాబట్టి మాట్లాడుకుంటున్నాం. ఓహో, ఎన్ని కెమికల్స్ అని డిస్కస్ చేసుకుంటూ ఉంటారు ఇంటి ముందు కూర్చున్నప్పుడు పిచ్చాపాటి చర్చల్లో. కానీ చిన్న పిల్లలు, ఎందుకంటే వాళ్ళ యొక్క శరీరం చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఈ పీచు మిఠాయిలు తినేదంతా ఇంత చిన్నపిల్లలు ఎక్కువ తింటుంటారు. తిరునాళ్ళప్పుడు, ఫంక్షన్స్ అప్పుడు, ఎక్కడైనా కనిపించినప్పుడు అవి అట్రాక్షన్గా ఉండడము, ఆ కనపడే విధానం కూడా ఒక పెద్దగా మనం ఎక్కడున్నా అది మనల్ని అట్రాక్ట్ చేస్తుంది. ఫస్ట్ అంత హైట్ మీద కట్టి ఒక కర్రకి కట్టి వల్ల అది ఎదురుగా కనిపిస్తుంది మనకు. దాంట్లో ఈ రోటామైన్ అనే ఒక డై, అది కూడా ఈ ఇండస్ట్రీలో వాడుతున్న కలర్ రియేజెంట్స్ ఇవన్నీ కూడా. రోడామైన్ ఇవన్నీ కూడా కలర్సే, ఇది ఒక కలర్ రియేజెంట్స్ ఇవన్నీ. అవి వాడడం వల్ల కలర్ వస్తుంది. ఆ కలర్ను మనం ఇప్పుడు బాహ్య ప్రపంచంలో కనపడుతుందంతా డిస్కస్ చేసాం. అది బాడీలోకి తీసుకోవడం వలన అదంతా మనకు ఆహారం నోటి ద్వారా వెళ్తుంది. మనకు వెళ్ళే ఇక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే ఆ ఇంటర్షన్ సిస్టమ్స్ మొత్తానికి కూడా మనం పేగులు అంటాం కదా, పెద్ద పేగులు, చిన్న పేగులు, వాటి అంచులకంతా కవర్ చేయబడుతుంది. కవర్ చేయబడి అంతకు మనకి ఇంటికి పెయింట్ ఎలా వేస్తామో, ఒక పైప్కి ఎలా పెయింట్ వేస్తామో అలా పెయింట్ వేస్తుంటుంది. లోపలంతా అది పేరుకుపోతుంది. అంటే అది క్వాంటిటీ అనేది మిల్లీగ్రామ్స్ లెవెల్లో ఒక మనిషి ఎంత కలర్ తీసుకోవాలనే దానికి మనకు ఇండెక్స్ ఉంది, సూచికలన్నీ ఉన్నాయి. అదంతా మిల్లీగ్రామ్స్లో తీసుకోవాలి. ఏది ఫర్ డేలో చాలా మిల్లీగ్రామ్స్లో తీసుకోవాలి. అలా కాకుండా ఈ పీచు మిఠాయిలు ఏంటంటే పూర్తిగా కలర్ వేయడం వలన దాన్ని గ్రామ్ లెవెల్లో తీసుకుంటున్నారు. అందులో ఫస్ట్ మనం ఆ పీచు మిఠాయి తిన్న వెంటనే నాలుక మీద కూడా ఆ కలర్ అనేది కనిపించడం స్టార్ట్ అవుతుంది ఇమ్మీడియట్గా. సో అది ఆరెంజ్ కావచ్చు, పింక్ కావచ్చు, ఏ కలర్ అయినా నాలుక మీద ఉంటుంది. ఆ తర్వాత అదే కలర్ లోపల కూడా పేరుకుపోతుంది. ఇంకా అంటే మనం ఇప్పుడు దాకా డిస్కస్ చేసింది అదే. బాహ్యంగా మనకి ఎట్లుంటుందో ఇక్కడి నుంచి మొదలు పెట్టుకొని అన్ని చోట్ల కలర్ అనిపిస్తుంది. మనము వాటర్ని ఒక 10 లీటర్ల వాటర్లో కలర్ కలిపి కింద పోస్తాం. ఇప్పుడు మనం కూర్చున్న ప్లేస్లో కింద పోస్తే ఈ ప్లేస్ అంతా కలర్ అవుతుంది కదా. కొద్దిసేపు నాకేమైంది, వాటర్ ఆవిరైపోతుంది, కలర్ ఉండిపోతుంది. సేమ్ బాడీలో కూడా ఆ కలర్ ఉండిపోతుంది. ఈ కలర్స్ అన్నీ కూడా మన బాడీలో సెల్స్ ఉన్నాయి కదా, తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, ఈ సెల్స్తో కొన్ని రియాక్షన్ జరుగుతుంది. రియాక్షన్ జరిగి మనకు మామూలు గ్రోత్ ఉంటుంది. కణాల గ్రోత్ అనేది ఒక సిస్టమేటిక్ వేలో వెళ్తుంటుంది. కొన్ని కణాలు చనిపోతుంటాయి, అవన్నీ కూడా దానికి ఒక సిస్టమేటిక్ వేలో వెళ్తుంటాయి. కానీ ఏదైతే ఇలాంటి రియేజెంట్స్ వాడడం వలన, ఇలాంటి డైస్ బాడీలోకి వెళ్ళడం వలన అవి ఒక అన్నెసరీ గ్రోత్ వస్తుంది. అన్నెసరీ గ్రోత్ వచ్చేసి
ఒక చోట ఈ కణాలన్నీ కూడా ఒక కణితిలాగా తయారవుతాయి. అల్సర్స్ ఫామ్ అయ్యి ఇనిషియల్ స్టేజ్లో, ఆ తర్వాత అది క్యాన్సర్ లాగా ఉంది. మనం తెలుగులో కణితి గడ్డ అంటాం, అవి ట్యూమర్స్. ఆ ట్యూమర్ ఈజ్ కాల్ నథింగ్ బట్ క్యాన్సర్. అన్నెసరీ గ్రోత్ ఈజ్ కాల్డ్ క్యాన్సర్. సో ఇప్పుడు మనకు డైజెస్టివ్ సిస్టంలో ఏ పార్ట్లో అయినా అది క్యాన్సర్ రావచ్చు. ఎక్కడైనా రావచ్చు. క్యాన్సర్ అనే దానికి ఎక్కడ వస్తుందో ఎలా వస్తుందో తెలియదు. మనం తీసుకున్నటువంటి ఇప్పుడున్నటువంటి ఈ రంగుల ప్రపంచంలో ఎక్కువగా రంగులు తీసుకోవడం వలన నాట్ ఓన్లీ పీచు మిఠాయి, మనం వాడుతున్నటువంటి ఏదైతే ఇప్పుడు చికెన్ కానీ, ఇప్పుడు మనం ఇంట్లో స్వీట్ చేసుకుంటాం కేసరి పండగలకి ఫంక్షన్లకి జనరల్గా, దాంట్లో న్యాచురల్గా వచ్చేస్తుంది. గోధుమ రవ్వతో చేసుకొని చక్కెర వేసుకుని ఎటువంటి ఇబ్బంది లేదు. మనం వచ్చే బంధువుల్ని అతిథుల్ని అట్రాక్ట్ చేయడం కోసము కలర్ఫుల్గా ఉండడం కోసం ఎల్లోనో ఆరెంజ్ వేస్తాం. ఈ కలర్స్ కూడా 2 రకాలు. మన న్యాచురల్ కలర్స్ ఉన్నాయి. న్యాచురల్ కలర్స్ వాడితే మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇవి ఆర్టిఫిషియల్ న్యాచురల్ కలర్స్ అనేది ఇంతకుముందు మొక్కల నుంచి కలర్స్ తీసేవాళ్ళు, హెర్బల్స్ నుంచి తీసి అవి వాడితే మనకు ఎటువంటి ఇబ్బంది రాదు. ఇప్పుడు ఉన్నటువంటి కెమికల్స్ నుంచి వచ్చినటువంటి ఈ ఏవైతే ఇప్పుడు ల్యాబ్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేసినటువంటి కెమికల్స్ చాలా తక్కువ రేటు. హెర్బల్స్ వాడడం వల్ల ఏమైపోతుందంటే అది క్వాంటిటీ తక్కువ వస్తుంది, కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇంత క్వాంటిటీస్కి తయారు చేయలేమనే కొద్ది దీంతో కాస్ట్ ఎక్కువని చీప్గా పని అయిపోవడం కోసం ఈ కెమికల్స్ వాడుతున్నారు. సింథటిక్ కలర్స్ అంటే ఇదేనా? ఇవే ఈ కలర్స్ అన్ని ఎట్లుంటాయంటే, ఇప్పుడు న్యాచురల్ పసుపు ఉంది, పసుపు మనం బాడీలోకి తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదు. న్యాచురల్ కారం ఉంది, మనం ఇంట్లో పండించినటువంటి కారం, అది ఇబ్బంది లేదు. కానీ అక్కడ కూడా పెస్టిసైడ్స్ వేసి క్వాంటిటీ ఎక్కువ జనరేట్ చేయడం కోసం వాళ్ళు కొద్దిగా టన్నుల కొద్దీ యూరియా, సల్ఫేటు, ఫాస్ఫరస్ ఇవన్నీ వాడుతారు పొలాల్లో. మనము ఈల్డ్ ఎక్కువ వచ్చేదానికోసం అది కూడా అక్కడ కంటామినేషన్ అయిపోయింది. భూసారం దెబ్బతింటోంది. భూసారం దెబ్బతింటున్నది ఒక టాపిక్. ఏవైతే అందులో ఉన్న ప్రిసిపిటేట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ మన బాడీలోకి వస్తాయి. దానిలో కూడా క్యాన్సర్ వచ్చే ప్రాబ్లం ఉంది. ఈ మధ్య రీసెంట్ కాలంలో ఏంటంటే మీరు అన్నట్టుగా తమిళనాడు, పుదుచ్చేరి కొన్ని రాష్ట్రాల్లో ఈ పీచు మిఠాయిల మీద అక్కడ ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పరిశోధనలు చేశారు. పరిశోధనలు చేస్తే ఆ దాంట్లో ఉన్నటువంటి ఈ ఏదైతే రోడమైన్ ఉందో ఈ కెమికల్ని ఐడెంటిఫై చేశారు. ఏదైనా కెమికల్ ఏం చేస్తుంది, బాడీలోకి వెళ్తుంది, లంగ్స్ దెబ్బతీస్తుంది, మన ఆక్సిజన్ లెవెల్స్ బాడీలో తగ్గుతాయి, కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయి, లివర్ ఎఫెక్ట్ అవుతుంది, మొత్తం బాడీ సిస్టమే ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి న్యాచురల్ ఫుడ్ తీసుకుంటే మీరు ఇంట్లో గమనించండి, కరోనా టైంలో జనరల్గా ఇంట్లో ఉన్న ఫుడ్ తీసుకొని చాలా హ్యాపీగా ఉన్నారు పబ్లిక్. అదే ఇప్పుడు మనం బిజీ లైఫ్లో హోటల్కి వెళ్తాం, హోటల్కి వెళ్ళిన తర్వాత హోటల్లో తీసుకున్నటువంటి ఆ కలర్స్ వాడడం వలన వాళ్ళు ప్రతి పదార్థం మీద మనం ఇచ్చే స్టార్టర్స్ వలన కానీ ఫుడ్ వలన కానీ దాదాపు అన్నిటిలో వాళ్ళు కలర్స్ వాడతారు. ఆయిల్ని కూడా రీయూజ్ చేయడం వలన ఈ ఆయిల్ను పలుమార్లు మరగబెట్టడంతో మనకు పాలిమర్స్ ఫామ్ అవుతాయి. అవన్నీ కూడా క్యాన్సర్ రియేజెంటే. ఇప్పుడు మనకి పీచు మిఠాయికి సంబంధించి మీరు 2 రకాల కలర్స్ గురించి చెప్పారు. ఒకటి న్యాచురల్గా హెర్బల్ నుంచి వచ్చేది అండ్ ల్యాబ్లో తయారవుతున్నటువంటి సింథటిక్ కలర్స్. అది ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటారు? పిల్లలు అడుగుతున్నారు షుగర్ క్యాండీ కావాలి అన్నప్పుడు మనం ఇస్తున్నాము, అది న్యాచురల్ డై ఉందా లేకుంటే కెమికల్ డై ఉందా అనేది ఎలా తెలుస్తుంది? అంటే మనం చూడగానే కనిపెట్టలేము. దీనికి మనకు ఫుడ్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఉంది, FSSAI లైసెన్స్లు ఉన్నాయి. వాళ్ళు లైసెన్స్ ఇచ్చిన వాళ్ళ దగ్గర తీసుకుంటే కొంతవరకు మనం కంట్రోల్లో ఉండొచ్చు. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా FSSAI లైసెన్స్ మన మీద స్టాంపు, స్టిక్కర్ అన్నీ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే మినిమం కొన్ని రూల్స్ ఫాలో అవుతారు, స్టాండర్డ్స్ ఉంటాయి, దానికి సంబంధించిన ఆఫీషియల్ కోడ్స్ అనేవి కూడా ఉంటాయి, 9001 ఇలాంటి 200 బార్ కోడ్స్ ఉంటాయి. అంటే FSSAI లైసెన్స్ నెంబర్. వాళ్ళు ఏంటంటే మినిమం స్టాండర్డ్స్, ఆ క్లీనింగ్ కానీ వాడుతున్న పాత్రల శుభ్రత కానీ, ఈ కలర్ కూడా లిమిట్స్లో మనకి ఏదైతే బాడీకి ఎంతవరకు తీసుకోవచ్చు అని అంతవరకు మాత్రమే వాడతారు. అట్లా కాకుండా స్ట్రీట్ వెండర్స్ అంటే మనం ఏదో స్ట్రీట్ వెండర్స్ని అవమానించడం కోసం కాదు, కానీ వాళ్ళకి అవగాహన లేక వాళ్ళకు కూడా తెలియదు పాపం, ఇది వాడడం వలన ఇంత ఇబ్బంది అవుతుంది వాళ్ళకు కూడా తెలియదు. కాకపోతే తక్కువ రేటు, ఇప్పుడు పీచు మిఠాయి ₹2 వస్తుంది, న్యాచురల్ కలర్స్ వాడితే 100 రూపీస్ 200 రూపీస్కి వస్తుంది. అయితే ఇప్పుడు వాళ్ళు వేసేటప్పుడు ఆ షుగర్ని వేసేటప్పుడు కూడా విత్ కలర్డ్ షుగరే కనిపిస్తుంది కదా, షుగర్లోనే ఆ కలర్ కలిపి ఉంటుంది, దాంతోనే జనరేట్ అవుతుంది షుగర్ క్యాండీ. అవును,
అంటే ఇప్పుడు న్యాచురల్ షుగర్ తీసుకుంటారు, దాన్ని కలిపి వీళ్ళు కలుపుకుంటారు కలర్ని. ఈ కలర్ కలుపుతారు. కొన్ని సందర్భాల్లో వీళ్ళు తీసుకున్నటువంటి సప్లయర్సే దాన్ని కలిపి కూడా పంపిస్తారు. వీళ్ళు అడుగుతారు, మాకు ఈ గులాబీ కలర్ కావాలి, ఆరెంజ్ కలర్ కావాలి, ఎల్లో కావాలి, గ్రీన్ కావాలని అడుగుతారు. అన్ని ప్యాకెట్స్ రెడీగా ఉంటాయి. ఇప్పుడు అదే ఆ షుగర్కి ఈ కలర్ యాడ్ చేస్తారు. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పెద్ద పెద్ద కంపెనీల్లో జరిగితే అక్కడ వాళ్ళకి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారా, ఫుడ్ సేఫ్టీ ఎలా ఉంది, FSSAI వాళ్ళ స్టాండర్డ్స్ ఉన్నాయా లేదా అనే తెలుస్తుంది. బట్ స్ట్రీట్ వెండర్స్ దగ్గర చూసినప్పుడు మనం అనుకున్నట్టుగా ఎగ్జిబిషన్స్ లేకుంటే ఏదో కార్నివాల్ అవుతుంది, ఫంక్షన్స్ అవుతున్నాయి అనుకున్నప్పుడు ఈ సైజులోనే ఉంటుంది కదా మెషిన్, అందులోంచే తయారవుతుంది. సో వాళ్ళు స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నారా లేదా, ఏ డై వాడుతున్నారు అనేది ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? అంటే మనము చూడగానే చెప్పలేము. వాళ్ళకాడ FSSAI లైసెన్స్ అవన్నీ ఉండవుగా. అవును కదా, ఉండవు. వాళ్ళు ఏం ఫాలో కారు. మనం అవుట్లెట్గా చెప్పాలంటే వాళ్ళు ఫాలో కారు. వాళ్ళకి బేసిక్గా FSSAI అంటే కూడా తెలియదు వాళ్ళకి మనం వాళ్ళని తప్పటం అదే చెప్పింది ఇందాక. వాళ్ళకి అసలు అవగాహన కూడా ఉండదు. ఈ కలర్ వాడడం వల్ల క్యాన్సర్ ఏజెంట్ ఈ కలర్ అనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళు లేమ్యాన్ చదువుకొని ఉండడు, ఇంత పెద్ద ఇష్యూ ఉండదని తెలియదు. తెలిస్తే తను కూడా పాపం చేయడు. ఎందుకంటే తనేదో బతుకు తెరుగు కోసం సాయంత్రానికి ఒక 1000 రూపాయలు సంపాదించుకోవడం కోసము నెలకు ఒక 20,000 30,000 సంపాదించుకుంటాడు. అంతేగాని నేను ఈ కలర్ వాడడం వల్ల పిల్లల యొక్క హెల్త్ మొత్తం బాడీ అంతా ఇదైపోతుంది, వాళ్ళ బాడీలో ఆర్గాన్స్ కూడా పెరగవు చిన్నపిల్లల్లో. ఇలాంటివి ఎక్కువ డోసులో తీసుకుంటే ఇవన్నీ కూడా కిడ్స్ మీద ఎఫెక్ట్ ఎక్కువ ఉంటాయి. లేత వయసులో వాళ్ళ ఆర్గాన్స్ అన్నీ కూడా ఇంప్రూవ్ కావాల్సినటువంటి వయసులో వాళ్ళకి ఇలాంటి కలర్స్ అవన్నీ పడితే కూడా బాడీ గ్రోత్ కూడా ఉండదు. బాడీ గ్రోత్ ఉండదు. ఇప్పుడు తొందరగానే వాళ్ళకి కొన్ని బాడీలో చేంజెస్ రావడం ఈ కల్తీ ఫుడ్ వల్లనే. అది కూడా ఒక టైప్ ఆఫ్ కల్తీ ఫుడ్డే. కలర్ వాడడం అనేది కల్తీ తీసుకోవడమే బాడీలోకి. అది వాళ్ళకు కూడా తెలియదు కాబట్టి మనము స్ట్రీట్ వెండర్స్ దగ్గర ఐడెంటిఫై చేయలేం. తనకి ఐడియా ఉండదు, FSSAI లైసెన్స్ అంటే తెలియదు, ఈ ఫుడ్ సేఫ్టీ నామ్స్ తెలియదు, ఎంత బాడీలోకి ఎంత మిల్లీగ్రామ్ లెవెల్లో తీసుకుంటే ఇబ్బంది లేదు, అది మంత్లీ వన్స్ ఇయర్లీ వన్స్ తీసుకుంటే పెద్ద ఇష్యూ ఉండదు. కానీ అది కూడా మిల్లీగ్రామ్ లెవెల్లో. ఇప్పుడు వాళ్ళు వాడుతున్న క్వాంటిటీ చాలా ఇది. అది ఫుడ్లో ఇప్పుడు కలర్స్ కూడా 2-3 రకాలుగా ఉంటాయి. మనం ఏదైతే ఇప్పుడు వాళ్ళు వాడుతున్నది, ఇప్పుడు తమిళనాడులో వాళ్ళు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అధికారులు పరిశీలించిన దాంట్లో వాళ్ళు వాడినటువంటి కలర్స్ ఫుడ్కు వాడే కలర్స్ కాదు, ఇండస్ట్రీకి వాడే కలర్స్. మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ స్ట్రీట్ వెండర్ వాడుతుంది ఫుడ్కు వాడేటువంటి కలర్స్ కాదు. అది కంప్లీట్గా మన లెదర్ ఇండస్ట్రీలో వాడేటివి, టెక్స్టైల్ ఇండస్ట్రీలో వాడేది, పేపర్ ఇండస్ట్రీలో వాడేటువంటి కలర్స్ను వీళ్ళు వాడుతున్నారు. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ కెమికల్ డై రోడమైన్తో పాటుగా అందులో ఉండే షుగర్ కంటెంట్ కూడా, షుగర్ కూడా ఆ స్థాయిలో పిల్లలు తీసుకోవడం అనేది మంచిది కాదు కదా అసలు. ఖచ్చితంగా అసలు ఒక పదార్థాన్ని ఓవర్గా హీట్ చేయడమే. ఇప్పుడు 300 degrees దగ్గర హీట్ చేయడం వల్ల వస్తుంది. అది ఏ పదార్థాన్నైనా మనం మళ్ళీ మళ్ళీ వేడి చేయడం కూడా చాలా, ఆ పదార్థం అనేది పాలిమర్స్గా చేంజ్ అయిపోతుంది. అసలు పదార్థాన్ని ఓవర్ హీట్ చేసి తినడం అనేది ఒక టైప్ ఆఫ్ జబ్బు. సో ఇప్పుడు ఇది 300 degreesలో అంత హై టెంపరేచర్లో పెట్టుకోవడం, అందులో షుగర్ కంటెంట్ అనేది అంత ఎక్కువ ఉండడం అనేది కూడా టూత్ డికే దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఎఫెక్ట్స్ చూపించడం అనేది పిల్లల మీద. ఖచ్చితంగా. సో దానికి ఇది డబుల్ డోస్ అవుతుంది రోడమైన్ కూడా కలపడం అనేది. అంటే అసలు డోస్ కాదు, అంటే షుగర్ ప్లస్ కెమికల్ కంటెంట్ ఈ రెండు కలుస్తున్నాయి. రెండిటి వల్ల ఇంకా ఎఫెక్ట్ అనేది ఇంకా ఎక్కువ పడుతుంది. ఇప్పుడు మనం కొన్ని ఇప్పుడు నెయిల్ పాలిష్ రిమూవ్ చేయడం కోసం వాడే కెమికల్స్ ఉంటాయి. అవి రిమూవ్ చేయడం కోసం అంటే అది ఎంత కెమికల్ ఎంత స్ట్రాంగ్ ఉన్నట్టు. వాటర్ బాడీలోకి తీసుకోమన్నారు, మనం అదే సాల్వెంట్ బాడీలోకి తీసుకుంటే బాడీ సిస్టమ్ డైజెస్ట్ చేసుకోలేదు. బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ కూడా వాటర్కి ఫుడ్కి డైజెస్ట్ చేసుకోవడం మన మెటబాలిజం కెపాసిటీ దానికోసమే తయారై ఉంది. కెమికల్స్ని తీసుకునే కెపాసిటీ లేదు మనకు. కొంచెము ఏదైనా కొద్దిపాటికి కాన్సన్ట్రేషన్ ఎక్కువ వస్తేనో, పర్ఫ్యూమే ఉంది, మనము స్ప్రే చేసినప్పుడు ఇమీడియట్గా పక్క వాళ్ళకి తుమ్ములు దగ్గు వచ్చేస్తుంది, ఎలర్జీగా వస్తుంది. కెమికల్ మనకు వాడుతున్నటువంటి, మీరు వాడుతున్న లిప్స్టిక్ దగ్గర నుంచి, నైల్ పాలిష్ దగ్గర నుంచి, స్ప్రే దగ్గర నుంచి ఇవన్నీ కూడా కెమికల్సే. అవన్నీ కూడా మోతాదు మించకూడదు. వాటన్నిటికి కూడా మనకు స్టాండర్డ్స్ ఉన్నాయి. ఎంత పర్సన్కి ఎంతవరకు మనము బాడీలోకి తీసుకోవచ్చు అనేది ఉంది. నోటి ద్వారా కాదు, శ్వాస ద్వారా కూడా చాలా కెమికల్స్ తీసుకుంటాం.
ఇది మనకి హెల్త్ అంటే స్కిన్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది కదా, అది బాడీ ఇంటేక్ లోపలికి పోవట్లేదు అనుకున్నప్పుడు కూడా ఈ లీచ్ అయ్యి లోపలికి వెళ్తుంది కదా ఇంకా. అదే అదే నేను చెప్తుంది ఏంటంటే, మనం ఏదైతే బట్టలకు వాడాల్సినటువంటి కెమికల్ని బాడీలోకి తీసుకుంటే ఎలా డైజెస్ట్ అవుద్ది? ఎగ్జాక్ట్లీ. మనం పేపర్ మీద చూస్తున్నాం, ప్రింటింగ్ ప్రెస్లో పేపర్ చూస్తున్నాం, దాని మీద ఉన్నటువంటి కలర్ని బాడీలోకి తీసుకుంటే కుడుతుంది. అండ్ ఇప్పుడు ఇప్పుడు మనకి leather ఉంది. స్ట్రీట్ వెండర్స్ దగ్గర కూడా అక్కడ మనకి ఆ పేపర్ మీదే పెట్టించే మిర్చి బజ్జీల దగ్గర నుంచి పేపర్ మీద పెట్టించే ఆ స్ట్రీట్ ఫుడ్ కూడా ఉంటుంది. ఆ టైంలో ఈ ఆయిల్ కెమికల్ అంతా పీల్చుకుంటుంది అనేది కూడా ఉంది కదా. అంటే ఇప్పుడు కరోనా టైంలో మనకు ఆ రోజు ఉన్నటువంటి అవేర్నెస్ కావచ్చు, భయం కావచ్చు, అందరూ కూడా చాలా వరకు సేఫ్టీ నామ్స్ ఫాలో అయ్యారు. ప్రతి విషయంలో బయట నుంచి పాల ప్యాకెట్ వస్తే కూడా శుభ్రంగా కడిగి తీసుకున్నారు. న్యూస్ పేపర్ను కూడా ఐరన్ చేసి చదువుకున్నారు. ప్రతి వస్తువును కూడా కడిగి ఒకటికి పలుమార్లు కడిగి తీసుకున్నారు. బయట ఫుడ్లు మానేశారు. హోటల్స్లో ఆయిల్ ఫుడ్ కానీ ఇట్లాంటి కలర్స్ని కానీ మెడిసిన్ కూడా అవసరం ఉన్న కాడికే తీసుకున్నారు. అంత సేఫ్టీ తీసుకోవడం వల్ల చాలా వరకు హాస్పిటల్ తర్వాత కూడా కోవిడ్ టైంలో తీసుకున్నటువంటి ప్రికాషన్స్ వలన కొంతమంది లాంగ్ డిసీజెస్ ఉన్న వాళ్ళు కాకుండా జనరల్గా నార్మల్గా వచ్చే జ్వరాలు, దగ్గు, అలర్జీలు ఇలాంటివన్నీ తగ్గిపోయాయి. అంతెందుకు మన రివర్స్ కూడా చాలా శుభ్రంగా ఉన్నాయి ఆ టైంలో. నదులు, చెరువులు, కుంటలు కూడా శుభ్రంగా ఉన్నాయి. అంటే మనిషి రోడ్ల మీద కూడా జంతువులు వచ్చి తిరిగే అడవిలో ఉన్న జంతువులు అనేది కూడా చూస్తాం. పొల్యూషన్ తగ్గిపోయింది. ఇప్పుడు పొల్యూషన్ అనేది మనిషి తయారు చేస్తున్నటువంటి ప్రొడక్షన్ వల్ల వస్తుంది. దాన్ని కూడా కొంత కంట్రోల్ పెట్టుకోవాలి. అట్లే ఫుడ్లో కూడా ఫుడ్ గ్రేడ్ కెమికల్స్ని మాత్రమే తీసుకోవాలి బాడీలోకి. మన ఇంతకు ముందు ఎలా ఉండేదండి? ఇప్పుడు మనకి రోడమైన్ ఉంది, దాన్ని బ్యాన్ చేయాలనేది అటు పుదుచ్చేరి, తమిళనాడుతో పాటుగా కేరళ, కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్ దగ్గరలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా రిపోర్ట్స్ తెప్పించుకుంటుంది. ఎవరెవరు ఏం తయారు చేస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తుంది అనే దాని మీద రిపోర్ట్. అంతకుముందు ఎలా చేసేవాళ్ళు యాక్చువల్గా? ఇప్పుడు రోడమైన్ ఎఫెక్ట్ పడుతుంది, లేకుంటే క్యాన్సర్ కారకం ఇవన్నీ ఉన్నప్పుడు అంటే జనరల్గా ఏమైందంటే ఇంత పెద్ద చాలా కంట్రీస్లో బ్యాన్ చేశారు. ఇవి మనకి ఏదైతే పీచు మిఠాయిలు ఇలాంటివన్నీ కూడా చాలా కంట్రీస్లో బ్యాన్ చేశారు. మన దగ్గర కూడా అవేర్నెస్ ఉన్న వాళ్ళు తీసుకోరు వాటిని. పెద్దవాళ్ళకి ఐడియా ఉంది. చిన్నపిల్లలకి ఎందుకంటే వాళ్ళకి అట్రాక్షన్ గాను తీయగా ఉండము, రెండు చూడడానికి అందంగా ఉంటుంది. తింటుంటే మనకి నోట్లో నాలుగు దగ్గర నుంచి చూడగానే నీళ్ళు ఉడతాయి నోట్లో, అంటే అట్రాక్ట్ అవుతున్నాం. ప్లస్ తిన్న తర్వాత కూడా తీయగా ఉంటుంది. ఈ రెండు రకాల అట్రాక్షను, స్వీటు రెండు కలిపేసరికి తినాలనిపిస్తుంది. ఇంతకుముందే ఎప్పుడైనా ఈ తిరణాల దగ్గర వాటి దగ్గర అమ్ముతూ ఉంటారు జనరల్గా. కాకపోతే ఇవన్నీ ఏమైందంటే ఇప్పుడు మనం వాడుతున్నటువంటి ఈ పదార్థం వలన హెల్త్ డిస్టర్బ్ అవుతున్న విషయం చాలామంది పేరెంట్స్కి తెలియదు. పిల్లలు లాంగ్ రన్ లో ఎఫెక్ట్ పడుతుంది, ఇమ్మీడియట్ గా ఎఫెక్ట్ చూపించకపోవచ్చు. లాంగ్ రన్ కూడా ఏం లేదు. ఈ కెమికల్స్ అన్నీ బాడీలో ఉంటాయి. మనకు ఒక లిమిట్ ఉంది. ఏదైనా మన బాడీలోకి తీసుకున్న దానికి కెమికల్స్కి ఇప్పుడు ఫుడ్ వల్ల ఏదైనా కూడా మనం గాలి ద్వారా, నీరు, ఫుడ్ ద్వారా తీసుకుంటాం. మనకు పొల్యూషన్ ఎక్కువైనప్పుడు గాలిలో కూడా మనకి ముక్కు తుమ్ములు రావడం, అలర్జీ వస్తుంది. ఈ నోట్లో కూడా తీసుకున్నప్పుడు మనకి గ్యాస్ ఫామ్ అయినప్పుడు మనకి సిమ్టమ్స్ ఏంది? మనం మాట్లాడుతున్నప్పుడు మనకి అల్సరు ఎన్ని ఉంటే, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటే మనకి తేపులు ఎన్ని వస్తాయి. అంటే మన సిస్టమ్ డిస్టర్బ్ అయినట్టు అది అల్సర్గా ఫామ్ అవుతుంది, తర్వాత క్యాన్సర్గా ఫామ్ అవుతుంది. అంటే మీకు సింపుల్ లాజిక్ ఏంటంటే ఇప్పుడు మీరు 10 కేజీలు మోయగలరు, ఒక 10 కేజీల బరువును మీరు మోయగలరు. మీ హ్యాండ్ బ్యాగ్లో మీకు కావాల్సిన చిన్న చిన్న నీడ్స్, ఓ వాటర్ బాటిల్ మీరు మోయగలరు. 100 కేజీలు 200 కేజీలు అయితే మీరు మోయలేరుగా. ఒక హమాలి ఉన్నాడు, 100 కేజీలు లగేజ్ మోయగలడు, అతని మీద 1000 కేజీలు పెడితే మోయలేడుగా. ఒక కారు ఉంది, 10 మంది పర్సన్స్ పట్టే కారులో 100 మందిని కూర్చోబెట్టలేంగా. సేమ్ బాడీలో కూడా మనకు మిల్లీగ్రామ్స్ లెవెల్స్లో అయితే, విత్ ఇన్ ద లిమిట్స్లో అయితే, ఎప్పుడో ఒకసారి అయితే బాడీ యాక్సెప్ట్ చేయగలదు. అట్లని ఈ కెమికల్స్ అన్నిటిని రోజు తీసుకోవడం వలన బాడీ కంపల్సరీ డిస్టర్బ్ అవుతుంది, ఓవర్లోడ్ అయిపోతుంది. ఫైటింగ్ మెకానిజం కూడా పోతుంది. ఆ కలర్స్ ఏంటంటే మనం ఇందాక అనుకున్నట్టుగా బాడీలో ఉండిపోతాయి అంతే. ఆ ప్రెసిపిటేట్స్ అన్ని బాడీలో అలానే ఉండిపోతాయి. మనకు మోషన్ ద్వారానో యూరిన్ ద్వారానో బయటికి వెళ్ళిపోతే ఇబ్బంది లేదు, ప్రాబ్లం ఉండదు. అందుకే చాలామంది పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, మనం తిన్న అన్నం, మనం తీసుకున్నటువంటి ఫుడ్ మంచిదా కాదా అనేది నెక్స్ట్ డే తెలుస్తుంది. అవును. అంటే మనకి వాష్రూమ్లో కంఫర్ట్గా వెళ్ళిపోయినామంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం వచ్చిందా ఏంటి, ఎమోషన్ ఎలా ఉంది అనే దాని మీద ఆ ఫుడ్ తీసుకున్నప్పుడే మనకి తేడా వస్తుంది. ఇప్పుడు కలర్స్ ఉన్నాయి, బీట్రూట్ ఉంది, అది మనకు న్యాచురల్ కలర్. ఇప్పుడు ఆరెంజ్ ఉంది, న్యాచురల్ కలర్. వాటి వల్ల మనకి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. మనం తాగినప్పుడు తెలుస్తుంది. మనకి ఏదైతే ఇట్లా కల్తీ ఫుడ్, బ్యాడ్ ఫుడ్ తీసుకున్నప్పుడు బాడీ డిహైడ్రేషన్ అయిపోతుంది.
ఆటోమేటిక్గా మనకు నీళ్ళు ఎక్కువ తాగాలనిపిస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడడం వల్ల ఎట్లా అలసిపోతామో కొన్ని కలర్స్ తీసుకున్నప్పుడు కానీ, కలర్ ఫుడ్ కానీ, ఆయిల్ ఫుడ్ కానీ, కొన్ని రకాలైన జంక్ ఫుడ్స్ కానీ అవన్నీ తీసుకున్నప్పుడు మనకు వాటర్ ఎక్కువ తప్పితుంది. అందుకే అక్కడ కనిపిస్తున్నటువంటి కూల్ డ్రింక్స్ తాగుతారు జనరల్గా, అవును, చల్లగా ఉంటుంది. చల్లగా ఉంటుందని చెప్పేసి. దానివల్ల ఇంకా టెంపరేచర్ పెరుగుతుంది. ఇప్పుడు కూల్ డ్రింక్స్ కూడా వాటిలో ఉన్న కంటెంట్ వలన చాలా రకాల ఆర్టికల్స్ చదివాం. అవును, పెస్టిసైడ్ కంటెంట్, పెస్టిసైడ్స్ కంటెంట్స్ అవన్నీ కూడా. కూల్ డ్రింక్ మామూలుగా ఈ మధ్య కొన్ని కామెడీగా చూస్తుంటాం, మన వాష్ బేసిన్లో వాటిలన్నిటి కూడా కూల్ డ్రింక్స్ వాడితేనే ఇంకా బాగా క్లీన్ అవుతున్నాయి. క్లీన్ అవుతుంది. దాంట్లో అన్ని కెమికల్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు షుగర్ క్యాండీ గురించి చాలా సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎవరైనా పిల్లలు కావాలి అనుకుంటే వాటిని కొద్దిగా ఏముంది ఇందులో, ఏ కంటెంట్ ఉంది, మనం ఏం తింటున్నాము, దాంతో వచ్చేటువంటి ప్రభావాలు ఏంటి అనేది కూడా చెప్పాల్సిన అవసరం అయితే ఉంది కదా. ఖచ్చితంగా పిల్లలకి అవేర్నెస్ తీసుకురావాలి. స్కూల్ అసలు ప్రభుత్వాలన్నీ కూడా, ఇప్పుడు ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది నాకు తెలిసి, అంత తొందరలోనే కేంద్ర ప్రభుత్వం కూడా యాక్షన్ తీసుకుని బ్యాన్ చేస్తుంది. స్కూల్స్ దగ్గర, హాస్టల్స్ దగ్గర, ఎక్కడైతే తిరునాళ్ళ దగ్గర, మనం సాయంత్రం పూట మెయిన్ సెంటర్ల దగ్గర పిల్లలు చూసినప్పుడు వాళ్ళు టెంప్ట్ అవుతారు. అలా కాకుండా వాటిని బ్యాన్ చేయడమే ఉత్తమం. వాళ్ళు కావాలంటే ఇంకొక వ్యాపారం చేసుకుంటారు, కానీ వాళ్ళ ఏదో 10 మంది కోసం చూస్తూ మొత్తం నెక్స్ట్ జనరేషన్ని లాస్ చేయలేంగా. వాళ్ళకి కావాలంటే ఇంకో బిజినెస్ చూపించుకొని పిల్లలకు అవేర్నెస్ తీసుకురావాలి. ఇప్పుడు ఇది అందరికీ తెలిసిన విషయమే, చాలామందికి కూడా నాలెడ్జ్ వాళ్ళకి అవగాహన ఉంటుంది. కాకపోతే ఇంత ఫుడ్ కెమికల్స్ వాడుతున్నారని అనుకుంటున్నాం అందరం. అవును, కానీ వాళ్ళు వాడుతుంది ఫుడ్ గ్రేడ్ కాదు, అది ఇండస్ట్రీ గ్రేడ్. మనకి ఏదానికైనా 2 రకాలు ఉంటాయి కెమికల్స్. మన సాల్టు, మనం ఇంట్లో వాడే సాల్ట్ వేరు, ఇండస్ట్రీలో వాడే సాల్ట్ వేరు. ఇంట్లో వాడే ఐస్ వేరు, ఇండస్ట్రీలో వాడే ఐస్ వేరు. ఇంట్లో వాడే షుగర్ వేరు, ఇండస్ట్రీ షుగర్ వేరు. ప్రతిదానికి మనకు 2-3 రకాలుగా ఉంటాయి. పిల్లల బట్టలు, పెద్దల బట్టల తేడా ఎట్లా ఉంటాయో గ్రేడ్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. ఫుడ్ గ్రేడ్ కాకుండా ఇండస్ట్రీ గ్రేడ్ వాడుతున్నాము అంటే అది డేంజరే. అది కన్సంప్షన్. మీకు సింపుల్గా మనం వాడుతున్న షూలో వాడే కలరు, ఆ లెదర్ కలర్ అవి పర్మనెంట్. వాటిని మీరు నాంచినా పోదు, తుంచినా పోదు, వాటిని ఇంకొక కెమికల్ వేస్తే తప్ప పోదు. అలాంటి లెదర్ ఇండస్ట్రీలో, పేపర్ ఇండస్ట్రీలో, అలాంటి టెక్స్టైల్ ఇండస్ట్రీలో వాడుతున్న కెమికల్ను ఫుడ్లో వాడుతున్నట్టుగా ఐడెంటిఫై చేశారు. ఇంకా దాంట్లో ఆప్షనే లేదు, అవి బ్యాన్ చేయడం తప్ప వేరే ఆప్షనే లేదు. చర్యలు తీసుకోవాలి అలా వాడుతున్న వాళ్ళ మీద ఖచ్చితంగా. అసలు అవి ఆ పదార్థాలనే బ్యాన్ చేయాలి. పిల్లలు, తల్లిదండ్రులు పిల్లలకి ఒక అవేర్నెస్ తీసుకురావాలి. మనం ఉంటాము స్కూల్ దగ్గర, వాళ్ళకి ప్యాకెట్ మనీ ఇస్తారు, తెలియక బిలో 10th క్లాస్ పిల్లలందరూ అవి కొనుక్కుంటారు. దానివల్ల వాళ్ళ హెల్త్ స్పాయిల్ అయిపోతుంది. అందుకే పిల్లలకి తల్లిదండ్రులు ఒక అవేర్నెస్ తీసుకురావాలి. ప్రభుత్వాలు కూడా కంపల్సరీ వాటన్నిటిని ల్యాబ్లో టెస్టింగ్ చేసి వాళ్ళు ఎంతెంత గ్రేడ్లో వాడుతున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఎవరైతే ఫుడ్ గ్రేడ్ కాకుండా ఇండస్ట్రియల్ గ్రేడ్ కెమికల్స్ వాడుతున్నారో అవన్నిటిని బ్యాన్ చేయాలి, ఇమీడియట్గా బ్యాన్ చేయాలి. మనకు సోన్ పాపిడి అవన్నీ, మనం ఇది పీచు మిఠాయిలే కాదు, షాపుల్లో కూడా చూస్తుంటాం. జనరల్గా వాటి కలర్ ఉండదు, కలర్ లేకపోతే మ్యాక్సిమం సేఫ్. ఒక పదార్థంలో మనం అందులో కూడా షుగర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఎక్సెస్ తీసుకోకూడదు. అంటే ఫుడ్ ఏదైనా కూడా లిమిట్లో తీసుకోవాలి. ఒక పర్సన్ ఎంత తీసుకోగల, మనం 4 ఇడ్లీ తీసుకోవాల్సిన ప్లేస్లో 40 ఇడ్లీ అయితే తీసుకోలేం కదా, తీసుకోకూడదు కూడా. అది ఎంటీ స్టమక్ మోర్ దెన్ 75% ఎంటీ ఉండడం బెటర్ అంటారు. 25% ఫుల్గా ఉండాలి. మనకు ఫుల్ తీసుకోవడం వల్ల దానికి కూడా జీర్ణాశయానికి కూడా ఎక్కువ పని పెట్టినట్టే ఉంటుంది కదా. అందువలన ఏదైనా ఎటువంటి కలర్స్ అయినా లిమిట్స్లోనే తీసుకోవాలి. ఇలాంటి ఫుడ్ అవి కూడా ఫుడ్ గ్రేడ్ అయి ఉండాలి. ల్యాబ్లో టెస్ట్ చేసి తెలిసిపోతుంది. టెస్టింగ్ మిషన్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు, లేటెస్ట్ సొఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఫార్మా ఇండస్ట్రీలో మనకి ఒక డాక్టర్ ఏం చెప్తారు, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో న్యూరో ప్రాబ్లం తెలియారు, 5 mg వాడమంటారు మిమ్మల్ని. లేదు మీరు అల్సర్స్ ప్రాబ్లం తెలియారు, 20 mg ఓంప్రోజోల్ మీ డ్రగ్ మీకు సరిపోతుంది, లేదా పెంటాప్రోజోల్, రవిప్రోజోల్ 20 mg సరిపోతుందని మీకు రాస్తారు. అంటే అవన్నీ టెస్ట్ చేశారు, ఎంతెంత మోతాదులో ఎంత తీసుకోవాలి, పర్సన్కి ఎంత ఉన్నటువంటి సివియారిటీని బట్టి, నీకు ఉన్నటువంటి డిసీజ్ని బట్టి ఎంత ఎంజీ తీసుకోవాలని చెప్పేసి మనకు ఒక ఇది ఉంది, ఇండెక్స్. మనకున్న సివియారిటీని బట్టి డాక్టర్ ఇస్తారు. మనకు హెడేక్ ఎవరిగా సింపుల్గా హెడేక్ అంటే మనకు ఏమంటారు, సరే కొద్దిసేపు రెస్ట్ తీసుకోండి అంటారు. లేదు సార్ నాకు హెడేక్, బాడీ పెయిన్స్ అన్నీ ఉన్నాయంటే 650 mg ఆ డోలో ట్యాబ్లెట్ వేసుకోమంటారు. లేదు సార్ నాకు సివియర్గా ఉంది అంటే టెస్టులు చేసి ఏమో ఓన్లీ హెడేకేనా
ఇంకేమైనా ఆర్గాన్స్ ప్రాబ్లం ఉందా అని చెప్పేసి తీసుకుంటాం. అట్లా కాకుండా దీనికి మనకి ఏంటంటే ల్యాబ్లో ఉన్నాయి, మనకి 0.001 mgనే తీసుకుంటే కూడా యాక్సెప్ట్ చేయరు. మన గైడ్లైన్స్లో మనం వాడుతున్న షాంపూలో కూడా ఎన్ని కెమికల్స్ వాడాలో లిమిట్ ఉంది. సోప్లో కూడా మనకి ఎంత మనం గ్లో కోసం వాడే కెమికల్స్ కూడా విత్ ఇన్ ద లిమిట్స్లో టెస్ట్ చేస్తారు. కానీ ఇక్కడ ఎటువంటి టెస్ట్ లేకుండా జనరల్గా ఊరికేదో ఒక రోడ్డు మీద కనిపించిందని తీసుకుంటే దాని రిజల్ట్స్ కూడా అట్లే ఉంటాయి. ఖచ్చితంగా ప్రభుత్వం అంటే ప్రజలే, ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో ప్రజల్లో అవేర్నెస్ రావాలి, చేసే వాళ్ళకు కూడా అవేర్నెస్ కల్పించాలి, తయారు చేస్తున్న వాళ్ళకి కూడా మీరు ఇలా కాదు ఇంకొక ఇండస్ట్రీ చూసుకోమని చెప్పాలి, వాళ్ళకు కూడా చేసుకుంటారు, ఇబ్బంది ఏం లేదు. ఖచ్చితంగా ఈ టెస్టింగ్ లేకుండా ఏ మెడిసిన్ కూడా వాడకూడదు. బాడీలోకి తీసుకుంటున్నామంటే రైస్ ఉంది, రైస్లో ఎటువంటి హాని లేదని తీసుకుంటాం. ఇప్పుడు షుగర్ పేషెంట్ రైస్ తీసుకోవద్దంటారు, ఎందుకు తీసుకోవద్దంటారు? రైస్లో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ ఆ షుగర్ రిలీజ్ చేసి ఎక్కువ అవుతుంది కాబట్టి ఇన్సులిన్, దాన్ని లెవెల్ చేయడం కోసం షుగర్ తీసుకోవద్దు, షుగర్ లెస్ ఉన్న ఐటమ్స్ తీసుకోండి అని చెప్తారు. కొర్రలు, సజ్జలు, ఆ ఫైబర్ ఫుడ్లో, మిల్లెట్స్లో, ఆ మిల్లెట్ ఫుడ్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, షుగర్ కంటెంట్ తక్కువ ఉంటుంది. అందుకు మ్యాక్సిమం ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే షుగర్ ఉండదు, కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే అన్నిట్లో షుగర్ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రారెడ్డి గారు. మీరు చెప్పినట్టుగా పీచు మిఠాయి చాలా తక్కువ ధరకే దొరుకుతుండొచ్చు, కాకపోతే అది చూపించేటువంటి ఇంపాక్ట్స్, దుష్ప్రభావాలు మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి పేరెంట్స్ బీ కేర్ఫుల్. పిల్లలు కనుక షుగర్ క్యాండీ, పీచ్ మిఠాయి అడుగుతున్నారంటే ఒకసారి ఆలోచించండి అందులో ఏ కంటెంట్ ఉంటుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ కవిత సైనింగ్ ఆఫ్.